హలో గైస్ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ హీరో రాజ్ తరుణ్ లావణ్య ప్రేమాయణం విషయమే హాట్ టాపిక్ గా మారిపోయింది. రాజ్ తరుణ్ నేను 10 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం. 2014లోనే మా ఇద్దరికి పెళ్లైపోయింది. 2 సార్లు అబార్షన్ కూడా చేయించారని అందుకు తగ్గ ఆధారాలను కూడా పోలీసులకు చూపించింది లావణ్య. దీంతో రాజ్ తరుణ్ పైన పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదైంది. కాగా దీనిపై తాజాగా ప్రముఖ సినీ నటి కరాటే కళ్యాణి స్పందించారు. ఆమె మాట్లాడుతూ రాజ్ తరుణ్ లావణ్యలకు సంబంధించిన విషయం పూర్తిగా వాళ్ళిద్దరి సినీ ఇండస్ట్రీకి ఏ మాత్రం సంబంధమే లేదు, అసలు సమాజానికి కూడా సంబంధం లేదని చెప్పవచ్చు. ఒకవేళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి లావణ్య వచ్చి ఫిర్యాదు చేసినా కూడా అది మీ పర్సనల్ విషయం అని మా అధ్యక్షుడు అంటాడు. ఒకవేళ నిర్ణయం తీసుకున్నా కూడా అది అధ్యక్షుడి ఇష్టం. ఇక కేసు విషయానికి వచ్చేస్తే లావణ్య ఇప్పటికీ రాజ్ తరుణ్ ని కోరుకుంటుంది, కానీ రాజ్ తరుణ్ అందుకు అంగీకరించడం లేదనిపిస్తుంది. అందుకే కేసు వాపస్ చేసుకోవాలనుకుంటే డబ్బు డిమాండ్ చేసిందని చెప్తున్నారు. అదంతా పచ్చి అబద్ధం. ఎందుకంటే ఒకవేళ నిజంగా డబ్బులు అడిగుంటే ఈ పాటికి వాటి తాలూకా ఆధారాలన్నీ బయట పెట్టేవాళ్ళు. ఇక తినడానికి 20,000 ఇవ్వమని అడుగుతుందంటే తను ఏ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా రాజ్ తరుణ్ అమ్మా నాన్నకి వీరి విషయం తెలుసు. పైగా 10 ఏళ్ల నుంచి అందరూ కలిసే ఉంటున్నారు. అందుకు సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. కానీ వాళ్ళు ఎందుకని స్పందించడం లేదు అంటే లావణ్య చెప్పే విషయాలన్నీ నిజమే అనుకోవాలా? అలాగే చట్టాల్లో కూడా మార్పు రావాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏదైనా సరే నేరం చేసి చట్టాల్లో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని చాలా ఈజీగా తప్పించుకుంటున్నారు అన్నట్లుగా చేసిందనమాట. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.